పర్మిషన్ చదువుకొని రామ్మా అంటాను. అందుకే కిరణ్ కుమార్ రెడ్డి రాసిన 70 కిలోమీటర్లు కాలువలు 10,000 కోట్లు ఖర్చు పెట్టారు. చూపిస్తున్నా కదా, ఇది కిరణ్ కుమార్ రెడ్డి రాసిన లెటరు. ఏం రాసిన లెటరు? కుమార్ రెడ్డి రాసిన లెటర్. ఏం లెటర్ అమ్మా? చేవెళ్ల ప్రాజెక్టులో ప్రతిపాదించిన జలాశయాల సామర్థ్యం తగినంతగా లేదని, కాబట్టి ప్రాజెక్టుకు అవసరమైన తగినంతగా జలాశయాల సామర్థ్యం పెంచుకోవాలని జలాశయాలకు కేంద్ర జల సంఘానికి రాసిండు. ఇప్పుడు కేసీఆర్ గారు జల సంఘం రాశారు, అనుమతులు వచ్చినాయి, 70 కిలోమీటర్ల కాలువలు తవ్వారు. ఏ ఊర్లే ఎక్కడ? రంగారెడ్డి జిల్లాలో మీరు మేరీ ఒకసారి మీరు అన్నపూర్ణ రిజర్వాయర్ దగ్గరికి రండి, ఒకసారి రండి. అసలు ఎవరు చేసిండ్రు, ఏం చేసిండ్రు, తెలంగాణకు నీళ్లు తీసుకొచ్చింది ఎవరు? కేసీఆర్ గారు కాదా? అవునా అనేది ప్రజలే చెప్తారు. చార్మినార్ కట్టింది కేసీఆర్. చార్మినార్ కట్టింది కేసీఆర్. ఏం చదువుకున్నావు అని పదే పదే అడిగే బదులు ఏం చదువుకున్నా అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు పడుతున్న కష్టాలను చదువుతున్నా, చదువుతున్నా. అసలు ఏం చదువుకున్నావు చెప్పమ్మా. నువ్వు మాట్లాడుతున్నావు కదా, నేను డాక్టరేట్ చదువుకున్నా. మన చదువుల మీద కాదు మనం 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 మాట్లాడుకుంటాల్సింది. ఇప్పుడు ప్రశ్న ఏదైతే మనం దావూస్ నుంచి వెళ్ళి దావూస్ కు వెళ్ళిన తర్వాత కేసీఆర్ మార్చుకుంటా. నేనైతే డాక్టరేట్ చదవలేదు, డాక్టరేట్ అవసరం లేదు. స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడినా అనే చదువంతా నువ్వేం చదువుకున్నా చెప్పమంటే కండవాళ్ళు చెప్తాను. అర్హత ఉందమ్మా మాట్లాడటానికి, కొంచెం అర్హత ఉంటది. ఇప్పుడు మాట్లాడటానికి కూడా అర్హత ఉంటది. జమీల్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే షీఈ్ ఆల్సో షీఈ్ ఎ డిగ్నిఫైడ్ లేడీ. మానవతారాయ్ గారు వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద స్టడీస్, వాట్ షీ హాస్ స్టడీడ్, వాట్ యు హావ్ స్టడీడ్. దాంట్లో కానక, ఎందుకంటే మీరు ఒక అధికార ప్రతినిధిగా ఉన్నారు, ఆమె కూడా ఒక అధికార ప్రతినిధి ఉన్నారు, కాబట్టి బోత్ ఆఫ్ యు ద సేమ్. ఉండాలి కదండి. అందుకోసమే నేనేమంటానంటే మనం ఇద్దరు కూడా సామరస్యంగా ఇద్దరు కూడా అధికార ప్రతినిధులు గౌరవనీయ పదవులలో ఉన్నారు కాబట్టి. కేసీఆర్ పార్టీ మారినప్పుడు నా పార్టీకి సంబంధం చెప్పు. నేను పార్టీ మారితే మారకపోతే నాకు నష్టం జరిగింది కాబట్టి నేను 23 ఏళ్ళు పార్టీలో ఉండి 10 రోజులు మీ పార్టీలో ఉన్నా. అది కూడా ఏంది, ఆహ్వానిస్తే వచ్చిన, మళ్ళీ నా పార్టీ నన్ను గౌరవిస్తానంది, నువ్వు రా అంది, పోయినా. 10 రోజులే ఉన్నా, ఎక్కువ రోజులు ఉండలే. నేను మీకు సంపాదించలే, అర్థమైందా? ఆ 10 రోజులు కూడా ఎలక్షన్ సరిపోయింది. మరొకసారి నేను ఇద్దరు మానవతారాయ్ గారు ప్లీజ్ 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 యు ఆర్ నాట్ సపోజ్ టు ఆస్క్ వాట్ లేదు, అది మీకు ఎట్టి పరిస్థితుల్లో దానికి అనుమతించారు. మీరు అసెంబ్లీలో జరిగిన చర్చ మీద మాట్లాడినా. మానవతారాయ్ గారు ప్లీజ్. మారపోతే ఏంది, నువ్వు టీఆర్ఎస్ పార్టీ ఎంత దోచుకుందో దాని గురించి చెప్పు. ఈ విషయాలపై మాట్లాడదాం, ఈ విషయాలపై మాట్లాడదాం. నేను చెప్పిన కదా, మీ ఛానల్ అది మీ ఛానల్లే. మీ ఛానల్లోనే నన్ను పిలిపించి కూర్చోబెట్టి కాంగ్రెస్ పార్టీ బదనాం చేయమంటే మనం ఏదైతే ఉన్నది అభివృద్ధిపై చర్చ జరిపిద్దామంటే మీరు వ్యక్తిగతంగా ఎందుకు తీసుకుంటారు? అది మీ ఛానలే, మీ అక్రమంగా సంపాదించిన ఛానల్. అది ప్రజల డబ్బుతో సొమ్మేది, అది కష్టం కాదు. సార్ మరొకసారి నేను మానవతారాయ్ గారు మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు వ్యక్తిగతంగా ఏం చదువుకున్నారు అనే దానికి బదులు దానికి సంబంధించిన మీరు ఆర్ నాట్ సపోజ్ టు బి డిక్టేటర్స్. You are not supposed to be dictators, because no, one thing I want to be clear, that you are also a spokesperson of the Congress party, and she is also a spokesperson of one of the party. So we have to give a respect to the both parties. Whatever the dignity is, we have invited in our debate. At the same time, just what I am asking to you, that don't go for the particular and personal. What do you say that moreover, just what I want to ask you only that. So what
జమీల్ గారు మీరు ఏం చదువుకున్నారు? నేను ఏమీ చదువుకోలేదు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా కేవలం ఒక విషయం మాత్రం చదువుకున్నాను. రాజకీయ పార్టీలకు సంబంధించింది మాత్రం ఎప్పుడు కూడా తనకు అవసరాలను బట్టి పార్టీలకు సంబంధించిన మాట్లాడతారని మాత్రం నేర్చుకున్నాను. నేను యాజ్ ఎ జర్నలిస్ట్